ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ ఇడ్లీ, దోశ, వడ ఇలాంటి ఎటువంటి బ్రేక్ఫాస్ట్ లోకైనా అద్దరిపోయేటువంటి ఉడిపి స్టైల్ కోకోనట్ చట్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1/2 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలండి. అదే పచ్చడి పప్పు అంటాం కదా, దాన్ని తీసుకోవాలన్నమాట. తర్వాత అదే కప్పుతోని 1 కప్పు ఫ్రెష్ కొబ్బరి అండి. నేనైతే కొబ్బరి వెనకాల ఉండేటువంటి బ్రౌన్ పార్ట్ ని తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 ఇంచ్ శుభ్రం చేసినటువంటి అల్లము, తక్కువ పొలిచినటువంటి మీడియం సైజు 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 4 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలన్నవి మీ కారానికి అనుగుణంగా తీసుకోవాలండి. తర్వాత దీనిలోకి పచ్చడి నలగడానికి సరిపడా వాటరు, 1/2 కప్పు కొత్తిమీర. ఇక్కడ కొత్తిమీర అన్నది కాడలతో తీసుకోవాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి మళ్ళీ ఇంకొక 1 కప్ వాటర్ అనేది కలిపాను అనమాట. రెడీ చేసుకున్నటువంటి చట్నీలోని ఎప్పుడూ పెట్టుకునేటట్లాగా తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా అద్దరిపోయేటువంటి ఉడిపి స్టైల్ కోకోనట్ చట్నీ రెడీ. ఉడిపి స్టైల్ కోకోనట్ చట్నీ చూసాం కదండి. ఇప్పుడు చెన్నైలోని టిఫిన్ సెంటర్లో ఎక్కువగా చేసేటువంటి రెడ్ కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దామా? మరి ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 1 కప్పు ఫ్రెష్ కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలండి. అదే పచ్చడి పప్పు అంటాం కదా, కొంతమంది గుల్లసన్న పప్పు అని కూడా అంటారు, దాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, మీ కారానికి అనుగుణంగా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి. నేనైతే 3 ఎండుమిరపకాయలను తీసుకుని మధ్యలోకి సగానికి కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ నలకడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది రుబ్బుకున్న తర్వాత. ఇలా రుబ్బుకున్న తర్వాత మనం రుబ్బుకున్న మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఆ వాటర్ను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. అంతేకాదు ఫ్రెండ్స్, దోశల్లోకి అనుకోండి, దోశల్లోకి వడలోకి అయితే మాత్రం ఈ చట్నీ అనేది కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. అదే ఇడ్లీలోకి అనుకోండి కొంచెం పలుచగా ఉండాలి. చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా సెట్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కరివేపాకు వేసుకుని ఒక 2 నిమిషాలు చక్కగా తాలింపు అన్నది వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలను మధ్యలోకి తుంచుకుని వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 2 నిమిషాలు చక్కగా వేపుకోవాలండి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రెడ్ ముందుగా ఉడిపి హోటల్ కోకోనట్ చట్నీ చూసాము. రెండోదేమో చెన్నై టిఫిన్ సెంటర్లోని బాగా ఎక్కువగా చేసుకునేటువంటి కోకోనట్ రెడ్ చట్నీ చూసాం కదండి. ఇప్పుడు ఓన్లీ ఇడ్లీలోకి కారంగా తినాలనిపించినప్పుడు చేసుకునేటువంటి ఒక మంచి కోకోనట్ చట్నీ చూపించబోతున్నాను. ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్పు శనగపప్పును వేసుకోవాలండి. మనం తాలింపుల్లోకి వాడుకుంటాం కదా, ఆ పప్పు అన్నమాట. ఇది లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని కలర్ అన్నది కొంచెం చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలి. కలర్ తొందరగానే చేంజ్ అయిపోతుందండి. అంతేకాదండి, ఇది వేపుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకున్నారనుకోండి, కలర్ అన్నది తొందరగా చేంజ్ అయిపోతుంది కానీ పప్పు అనేది సరిగ్గా వేగదు. అందువల్ల పచ్చడి టేస్ట్ అంత బాగోదన్నమాట. ఇలా కలర్ అన్నది కొంచెం చేంజ్ అయిన తర్వాత దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి 8 వెల్లుల్లి రెబ్బలు, 8 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర,
1 కప్ ఫ్రెష్ కొబ్బరిని కూడా వేసుకొని కొబ్బరి అన్నది కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని వేపుకోవాలండి. దీనిలోకి ఒక రెమ్మ చింతపండును కూడా వేసుకొని ఒక్క నిమిషం దీన్ని కూడా చక్కగా వేపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము. ఇది చల్లారే లోపల ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందామండి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. మనం పచ్చడికి వేపుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారిపోయాయండి. వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, పచ్చడి నలగడానికి సరిపడా వాటర్ ని వేసుకొని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా పచ్చడి రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్ ఉంది కదండి, దానిలోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసి ఆ వాటర్ ను కూడా దీనిలోకి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి తాలింపును కూడా వేసుకుని చక్కగా కలుపుకోవటమేనండి. అంతే ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలోని చాలా స్పైసీగా టేస్టీగా చేసుకునేటువంటి ఇడ్లీలోకి మంచి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయేటువంటి చట్నీ రెడీ. కోకోనట్ చట్నీ, రెండోది చెన్నై టిఫిన్ సెంటర్ లో స్పైసీ చట్నీ, మూడోది బాగా స్పైసీగా తినాలనిపించేటువంటి కోకోనట్ చట్నీ చూసాం కదండి. ఇప్పుడు 4వది తిరుపతి కొండలోని చిన్న చిన్న టిఫిన్ సెంటర్ లో చేసేటువంటి మంచి స్పైసీ కోకోనట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెష్ కొబ్బరిని తీసుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఫ్రెష్ కొబ్బరికి వెనకాల బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను అనమాట. తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్ పుట్నాల పప్పును తీసుకోవాలండి. తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి, పచ్చిమిరపకాయలు కాదనమాట. అంతేకాదు ఎండుమిరపకాయలు కూడా ఇక్కడ వేపం అనమాట, పచ్చియే తీసుకుంటాము. నేనైతే ఇక్కడ 5 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఈ ఎండుమిరపకాయలు ఇలా తీసుకోవడం వల్లనే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత దీనిలోకి తొక్కవలసినటువంటి 5 వెల్లుల్లి రెబ్బలు, గుప్పెడంత కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ చట్నీ నలగడానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలన్నమాట. రుబ్బుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తర్వాత ఆ మిక్సీ జార్ లోకి కొంచెం వాటర్ ని తీసుకుని ఆ వాటర్ ను కూడా తెచ్చుకుని ఈ చట్నీలోకి వేసుకోవాలన్నమాట. ఇలా చట్నీని పక్కన పెట్టుకుందాము. తర్వాత తాలింపు పెట్టుకుందాము. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అన్నది చక్కగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని తాలింపు అంతా చక్కగా వేపుకోవాలండి. ఒక్క నిమిషం వేగిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిరపకాయలు సొగానికి తుంచి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని చక్కగా ఈ తాలింపు అంతా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, తిరుపతిలోని కొండపైన బండి మీద చేసేటువంటి ఇడ్లీ దోశలోకి ఎంతో టేస్ట్ గా ఉండేటువంటి కొబ్బరి చట్నీ రెడీ. ఫ్రెండ్స్, 4 రకాల కొబ్బరి చట్నీలు చూపించాను కదండి. ఈ 4 రకాలు ట్రై చేసి దీనిలో మీకు ఏది బాగా నచ్చింది అన్నది నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.